विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। నేను దేవగిరి రామన్న అండి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీశ్వర స్వామి దేవాలయంలో ముఖ్య అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. పూర్వకాలంలో వేర్వేరు గుహలలో సోమేశ్వరుడు, శివుడు సోమేశ్వరుడిగా, విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి అవతారాలుగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. అయితే సప్త మహర్షులు తపస్సు చేసుకొని హరిహరులను మెప్పించి వాళ్లను ప్రత్యక్షంగా గావించుకొని లోక కళ్యాణార్థం ఈ కొండపైన వెలిసి ఉండవలసిందిగా సప్త మహర్షులు ప్రార్థిస్తే విష్ణువు నరసింహస్వామిగా, శివుడు సోమేశ్వర స్వామిగా అవతరించున్నారు. 2 వేర్వేరు గుహలలో వాళ్ళు వేంచేసి ఉన్నటువంటి కాలంలో ఈ కొండపైకి రావటానికి మెట్లు లేకుండే, కేవలం ముళ్లపైన పారుకొని పైకి వెళ్ళేటట్లయినటువంటి విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసుకున్నటువంటి సమయంలో ఒక గొల్ల అతను గొర్రెలు మేపుకుంటూ ఆ యొక్క మహర్షుల వద్దకు రావడం జరిగింది. మహర్షులు అతన్ని చూసి, ఏమిరా మరి నువ్వు మా వెంట వస్తున్నావంటే నాకు ఈ లోకంలో ఏం కనిపించలేదు, కేవలం మీ అసురాడలో మీరే కనిపిస్తున్నారు, నాకెవరు కనిపించలేదు అంటే, సరే వీడికి మోక్ష ప్రాప్తి దగ్గరకు వచ్చేసిందని చెప్పి మహర్షులు తెలుసుకొని, సరే నువ్వు చూసినట్టు మర్చిపోయిన బాబు, ఇంకా కొంతకాలం నువ్వు జీవించాల్సినటువంటి టైం ఉంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పని, నువ్వు ఎవరికైనా చెప్పినట్లయితే తలబలికి చనిపోతావని చెప్పి వాడికి ఒక వరం ఇస్తారు. ఆ తర్వాత ఈ గొల్లతను కొంతకాలం తన మనసులోనే ఉంచుకొని ఆ తర్వాత తన భార్యకు చెప్పడం వల్ల భార్యకేమో ఒక గణాచారిగా మారిపోయింది, ఇతనేమో తలబలికి చనిపోతాడు, మోక్షం పొందుతాడు. ఈ యొక్క సీక్రసీ తెలిసినటువంటి గణాచారి ఈ కొండ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ప్రదక్షిణ చేస్తూ శివ శివ అనుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ ఈ కొండ చుట్టూ తిరగటం వల్ల ఆమెకు కూడా శివుడు ప్రత్యక్షమై, నీవు కొండ చుట్టూ తిరగడం అవసరం లేదమ్మా, మేము వేంచేసినటువంటి 2 గుహల చుట్టూ ఒకేసారి ప్రదక్షిణ చేసేటువంటి మార్గాన్ని నీ కొరకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పని, అదే రాత్రి ఒకటిగా ఉండబడినటువంటి కొండ 2గా చీలిపోయి ఒక సొరంగ మార్గం ఏర్పడింది. ఆ సొరంగం గుండా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు 1942వ సంవత్సరంలో దేవగిరి రాజయ్య గారు అలాగే కొంతమంది భక్తులను ఆసరా చేసుకుని కొండపైకి రావడానికి మెట్లు ఏర్పరిచారు. ఈ కొండపైన 2 గుహల పైన తేనెటీగలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కూడా అపరిశుభ్రంగా స్నానం చేయకుండా, శుచి శుభ్రత లేకుండా పైకి రావడానికి సాహసించరు. అట్లా ఎవరైనా అపరిశుభ్రంగా పైకి విచ్చేసినట్లయితే ఈ తేనెటీగలు వెంబడించి వాళ్ళని కిందికి వెళ్లేదానిక తరుముకుంటూ ఉండటం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వైశాఖ మాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, మాఘ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. విశేషంగా కార్తీక మాసంలో రుద్రాభిషేకాలతో పాటు లక్షదీపార్చన, ధాత్రినారాయణ పూజలు, తర్వాత గో పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో లక్ష బిల్వార్చన, ఈ శివుడికి మరియు విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా శివ కళ్యాణం మహాశివరాత్రి సందర్భంగా ఈ 2 విగ్రహాలకి, అంటే సోమేశ్వరుడికి, లక్ష్మీనరసింహ స్వామికి మహావైభవంగా కళ్యాణోత్సవం జరుపుతారు. అది పంచాగ్నికంగా జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమంలో బండ్లు తిరగడం, అగ్నిగుండాలు, అన్న పూజలు, డోలారోహణం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అశేష భక్త జనాన్ని చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ జనమంతా కూడా ఈ స్వామిని మొక్కుకొని తమ తమ ఈప్సితాలన్నీ కూడా నెరవేర్చుకొని మళ్లీ రావటం అనాదిగా వస్తుంది. పూర్వకాలంలో అతి తక్కువగా వచ్చేటువంటి జనాభా ఈ రోజుకి వచ్చేసరికి దాదాపు లక్షలాది జనం ఈ కొండపైకి వస్తూ ఉంటారు. అతి పవిత్రమైన ఈ దేవుడిని కలిస్తే చాలు తమ యొక్క జబ్బులన్నీ కూడా నయమవుతాయని తాము ఏది కోరుకుంటున్నారో. ఓం రామేశ్వరాయ ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ओम विश्वेश्वराय ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम विश्वेश्वराय ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम विश्वेश्वराय ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. शिवाय ओम नमः शिवाय, हर
నేను 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మే నెల ఆగస్టులో ఊళ్ళో వస్తూ ఉంటుంది. టెంపుల్ చాలా అప్పటికప్పుడు చాలా సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మాకు కోరిన కోరికలు వచ్చిన స్వామి ప్రతి సంవత్సరం వస్తుంది. నెలలో మొదటి వారం నల్గొండ జిల్లా వెలిశాల తిరుమల ప్రతి నెల కంపల్సరీ మొదటి వారం లేకపోతే చివరి వారం వస్తాను. మా విలువేలు జాగ్రత్త చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అది కూడా నిజమే. తేనె తిట్టలు ఎక్కువగానే బాగా ఉంటాయి. 100-200 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా చెడు మార్గంలో వచ్చా కానీ అప్పుశుభ్రంగా వచ్చా కానీ తేనె తిట్టలు కలుస్తాయి. ఇంటికి పుట్ట బియ్యంతో వెంబడిస్తాయి. జై శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామినే నమః. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం స్టేషన్ గన్పూర్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ పైన వెలిసినట్టు పూర్వం చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయంకు వచ్చు భక్తులు స్నానం చేసి శుచి శుభ్రతతో ఈ దేవాలయం దర్శించుకుందరు. ఒకవేళ ఎలాంటి శుభ్రంగా వచ్చినా అయినా ఈ దేవాలయం నందు గుహనందు తేనెటీగలు గలవు. ఆ తేనెటీగలు వారి వెంబడి పడి కుట్ట జరుగును. కాబట్టి భక్తులందరూ శుభ్రంగా మనసు శుద్ధితో వచ్చి ఆలయం దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ ఆలయం నందు వచ్చి భక్తులకు కూడా మంచి ఆయురారోగ్యాలు కలిగిస్తున్నాడు స్వామివారు. మరియు వారికి సంతానం కూడా జరుగుతుంది. ఈ విధంగా అనేక మంది దినదినం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరియు ఈ దేవాలయంకు భక్తుల చేత ధర్మశాలలు నిర్మించడం జరిగినది. మరియు గుట్టపైన రోడ్డు కూడా వేయించడం జరిగినది. ఈ దేవాలయం నందు మహామండప నిర్మాణం కూడా 61 లక్షతో నిర్మాణం జరుగుతున్నది. దీనికి గాను భక్తులు విరాళం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఎలాంటి విరాళములైనా ఈ దేవాలయం యొక్క SBI అకౌంట్ నంబర్ 3152749443 అకౌంట్ నంబర్ జమ చేసి మాకు తెలియపరిచినచో దానికి తగు రసీదు పంపగలము. ఎలాంటి రసీదు లేకుండా ఎవరికి పైసలు ఇవ్వకూడదని భక్తులను సవినయంగా కోరుచున్నాను. మరి ఈ దేవాలయమునకు ఏది విరాళం ఇచ్చినా తదని కోరుచున్నాము. ఈ దేవాలయంలో నిర్మాణ పనులు చాలా చేయదలుచుకున్నాము. వాటికి తగు రసీదు పొంది దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలగని కోరుచున్నాము. ఓకేనా సార్?